తెలంగాణలోని ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫైనల్కి మరియు రిజల్ట్ని అయితే వాళ్ళు రిలీజ్ అయితే చేశారండి. ఎప్పుడెప్పుడా అని చెప్పేసి మనం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తూ ఉన్నాం. బట్ కానీ ఇప్పుడు ఇది ఈరోజు అయితే మనకు ఇక్కడ చూడొచ్చు, మనకు 5 మే అంటే 5 మే అంటే ఈరోజు మనకి దీన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే వీటిలో మనకేంటి అని అంటే చూడండి, ఇక్కడ ఫైనల్ కీ ఉంటుంది అండ్ అలాగే రిజల్ట్ కూడా రెండు ఉంటాయి. సో సిబిటి రిజల్ట్ అని చెప్పేసి ఇదేమో మనకు వచ్చినటువంటి ఏదైతే ప్రెస్ నోట్ ఉందో ఆ ప్రెస్ నోట్, ఇది వెబ్ నోటీస్ అనమాట. నేను వివరిస్తే ఏ విధంగా అప్లికేషన్ అంటే ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలనేది. సో ఇక్కడ మన ఫస్ట్ వన్ ఉంది కదా, సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఈ యొక్క డైరెక్ట్ లింక్ని మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో ఇది రిలీజ్ అయినప్పుడే దాదాపు ఒక 3 hours బిఫోర్ నేను ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఆ గ్రూప్లో లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో నేను పెట్టాను. అక్కడికి వెళ్ళి ఆ గ్రూప్లోకి వెళ్ళి నేను డైరెక్ట్ పెట్టినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది చూడండి, ఇలా వస్తుంది. సో ఇది మనకు రిజల్ట్ అనమాట. ఇక్కడ రిజల్ట్ కావాలనుకుంటే క్లిక్ చేయాలి, లేదంటే మీ యొక్క ఏదైతే క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ కీ ఉందో ఆ ఫైనల్ కీని అయితే మీరు ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక రిజల్ట్ పైన మనం క్లిక్ చేస్తే చూడండి, మనకి ఇక్కడ మనకు నర్సింగ్ ఆఫీసర్ హాల్ టికెట్ నెంబరు, అలాగే మీ యొక్క మొబైల్ నెంబరు, అప్లికేషన్ చేసుకునే సమయంలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబరు, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ ఎస్ఎస్సి మెమో ప్రకారం మీరు అప్లికేషన్ చేసుకున్నారు కాబట్టి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ గెట్ రిజల్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఆ యొక్క గెట్ రిజల్ట్ పైన మీరు క్లిక్ చేసి మీకైతే రిజల్ట్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే మనకు మాస్టర్ కీ విత్ అంటే మీ యొక్క కీ అండ్ అలాగే క్వశ్చన్ పేపర్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. సేమ్ యాజ్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే సేమ్ అదేవిధంగా మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, అలాగే మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది అనమాట ఈజీగా. అయితే మనకి ఈ విధంగా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఇక్కడ వెబ్ నోటీస్లో ఒక ఇంపార్టెంట్ ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేంటంటే సో చూడండి, మనకి నార్మల్గా ఇంతకుముందే మనకి ఆల్రెడీ ఒక కీ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఒక కీని అయితే మనకు 28 నవంబర్ 2024 రోజున మనకు ఒక కీ పేపర్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఈ కీ పేపర్లో ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ ఐడి ఉంది కదా, క్వశ్చన్ ఐడిలో సెకండ్ నెంబరు కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వచ్చేసి అది సెకండ్ నుంచి థర్డ్కి అయితే వాళ్ళు చేంజ్ చేయడం అయితే జరిగింది అనమాట. అంటే ఇది ఒక క్వశ్చన్ అయితే చేంజ్ చేశాము, ఇక మిగతా అన్ని క్వశ్చన్స్ అయితే సేమ్ యాజ్ చేసి అదే కీస్ అయితే ఆన్సర్కి అయితే అదే కరెక్ట్గా అయితే ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇది ఎందుకు ఫైనల్కి ఈ విధంగా చేశారంటే, మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఈ కీ విడుదల చేసినప్పుడు అంటే ఫస్ట్ మొట్టమొదటిగా మనకి ప్రిలిమినరీ కీని వాళ్ళు మనకి రిలీజ్ చేసే కంటే ముందు అంటే అప్పుడు చేసినప్పుడు ఈ ప్రిలిమినరీ కీ రిలీజ్ చేసినప్పుడు మనకు అబ్జెక్షన్ చేసుకోవడానికి టైం ఇచ్చారనమాట. అంటే మీరేమైనా మాకు అబ్జెక్షన్ చేయాలనుకుంటే మేము రిలీజ్ చేసినటువంటి ఏదైతే కీ ఉందో ఆ కీని మీరు ఏదైనా అందులో తప్పులు ఉంటే మాకు తెలియజేయచ్చు అని చెప్పినప్పుడు అందరూ కూడా అబ్జెక్షన్ ఎవరైతే పెట్టుకున్నారో వాటిలో అన్నిటినీ వాళ్ళు వెరిఫై చేసి చూసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇప్పుడు ఒక కీనైతే ఫైనల్ కీనైతే మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫైనల్ కీలో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ ఐడిని ఒకటి చేంజ్ చేశారనమాట. అంటే అక్కడ ఆన్సర్ని సెకండ్ ఇచ్చిండ్రు ఇంతకుముందు, ఇప్పుడు థర్డ్ని ఫైనల్ చేయడం జరిగింది అనమాట. ఇది ఒకటి చేంజ్ చేశారు, అదొకటైతే మీరు చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నార్మలైజేషన్ కూడా చేయడం జరిగింది అనమాట. సో ఈ నార్మలైజేషన్ వచ్చేసి దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే చేశాను. ఇక్కడ మనకు నార్మలైజేషన్కి సంబంధించి మొత్తం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సపరేట్గా నేను ఒక వీడియో పూర్తిగా డెప్త్గా అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఈ యొక్క మనకు వెబ్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందండి. సో కాబట్టి మనకు నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు కొంత వెయిట్ చేయండి. సో వీటికి ఏంటి అని అంటే మీ యొక్క వెయిటేజ్ పాయింట్స్ ఓకే ఇవన్నీ కూడా యాడ్ చేయాలన్నమాట. ఇంకా ఇవన్నీ ఏవి యాడ్ చేయలేదు, అవన్నీ యాడ్ చేసి మీకు ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకు మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అతి త్వరలోనే. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి. సో ఆ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మనకు రిలీజ్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ విధంగా తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమేమి కావాలని కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అవన్నీ కూడా మీరు ముందే ప్రిపేర్ అయితే చేసి పెట్టుకోండి. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు పోస్టింగ్ ఇవ్వడం ఈ విధంగా నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి. మన గ్రూప్లో అయితే ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో ఒకవేళ మనకి యూట్యూబ్లో కొంచెం నాకు ఆఫీస్ వర్క్ ఉండి అలాగే లేట్ అయిన ఉడకంగా ఒకవేళ మన గ్రూప్లో అయితే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో అయితే అందరూ కూడా జాయిన్ అయితే అయ్యి ఉండండి ఫ్రెండ్స్. ఇదే అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద
కామెంట్ రూపంలో అడగండి, అక్కడ వచ్చి ఖచ్చితంగా అయితే క్లారిఫై చేస్తే ఈ నార్మలైజేషన్ గురించి నేను నెక్స్ట్ వీడియో బ్రీఫ్గా అయితే ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది, నెక్స్ట్ వస్తుంది. సో దానికోసం అయితే అందరూ కూడా వెయిట్ చేయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి అప్డేట్స్ కోసం అండ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అలాగే మన గ్రూప్లలో కూడా జాయిన్ అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.